హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి రీజనింగ్ అయితే చూద్దాం. ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్, బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, సి స్టాండ్స్ ఫర్ ప్లస్, ఇది మైనస్ కాదు ఇది ప్లస్. ఇక చూడండి డి స్టాండ్స్ ఫర్ మైనస్. ఇక చూడండి 117 ఏ అంటే ఏంటి, మనకి ఇక్కడ డివిజన్ డివైడెడ్ బై 3. 117 డివైడెడ్ బై 3 అంటే ఏమొస్తుంది? 39. సి అంటే ఏంటి మనకు? ప్లస్ 119 డివైడెడ్ బై 7 మనకేమొస్తుంది? 14 అంటే 7/14. నెక్స్ట్ సి అంటే ఏంటి? ప్లస్. నెక్స్ట్ 24. డి అంటే ఏంటి? మైనస్. ఇక్కడ 6 మళ్ళీ సి వచ్చింది అంటే ప్లస్. ఇక చూడండి 117 డివైడెడ్ బై 13 అంటే 9. బి అంటే ఇంటూ 2. మనకు బాద్మస్ రూల్ ప్రకారం అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ డివిజన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మల్టిప్లికేషన్ వచ్చి ఇది 18. తర్వాత అడిషన్ వస్తుంది. అడిషన్ తర్వాత ఏమొస్తుంది? సబ్ట్రాక్షన్ లాస్ట్లో. ఇది సబ్ట్రాక్షన్ అంటే ఈ 4 మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 98 వస్తుంది. 98 మైనస్ 6 ఎంత? 92. ఇక చూడండి సెకండ్, ఇక్కడ మనకు పేరు ఇచ్చారు, నంబర్ పేరు. ఇది ఏదైతే రిలేట్ అవుతుందో ఈ ఆప్షన్స్లో కూడా మనము చెక్ చేయాలి. ఇక చూడండి 10కి 5కి 20కి రిలేషన్షిప్ ఏంటి? ఇక చూడండి 5 4 తీసుకుంటే 20 వస్తుంది. 5 2 తీసుకుంటే 10 వస్తుంది. ఇక చూడండి 14 7 28, అది కూడా అంతే కదా. 7 4 28, 7 2 14. ఇప్పుడు ఆప్షన్స్లో చూద్దాం. 48 24, 24 ఇంటూ 2 అంటే 48 వస్తుంది. కానీ 24 ఇంటూ 4 అంటే 4 4 లాస్ట్లో అంటే 24 ఇంటూ 4 అంటే ఇక్కడ చూడండి 4 4 16 అంటే లాస్ట్లో 6 కదా రావాలి. ఇక్కడ 58 ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్. ఇప్పుడు 54 18 ఇంటూ అంటే 18 ఇంటూ 2 ఎంత చెప్పండి? 60. లాస్ట్లో 6 కదా, కానీ ఇక్కడ 4 వచ్చింది అంటే 54 వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక్కడ చూడండి 11 ఉంది, 33 ఉంది, మనకు రావాల్సింది ఏంటి? 22 కాబట్టి ఇది రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూడండి 11 2 22, 11 4 44. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ ప్లస్ బి మీన్స్. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ బి, ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ ది వైఫ్ ఆఫ్ బి. ఇక చూడండి మనకు కావాల్సింది ఏంటి? టీ ఇంటూ ఎక్స్. ఇక్కడ మనకు ఇంటూ ఎక్కడుంది? ఏ ఇంటూ బి అంటే ఏంటి? ఫాదర్ ఆఫ్ బి. అంటే మనం ఎలా రాసుకోవాలి? టీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎక్స్. ఓకే. నెక్స్ట్ ఎక్స్ డివిజన్ వై. ఎక్స్ డివిజన్ వై అంటే ఇక్కడ డివిజన్ అంటే ఏమి ఇచ్చారు? సిస్టర్ రిలేషన్షిప్ ఇచ్చారు. ఎక్స్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ ఎవరికి? వైకి. ఇక్కడ ఇది సిస్టర్ అన్నారు. నెక్స్ట్ వై ప్లస్ జెడ్. ప్లస్ అంటే ఏంటి? బ్రదర్. అంటే వైకి బ్రదర్ అంట, బ్రదర్ ఆఫ్ జెడ్. జెడ్కి బ్రదర్ అంట వై. ఇక చూడండి టీ ఈజ్ రిలేటెడ్ టు జెడ్. వీటి యొక్క రిలేషన్ ఏంటి? టీకి జెడ్కి. ఇక చూడండి ఈ 3 ఒకే ఇది అంటే బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఫాదర్. జెడ్కి టీ అనేది ఫాదర్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ అండ్ మైటీ. ఇక చూడండి ఒక కోడ్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? యుఐ వైయు టీకే హెచ్డి టీకే బిడబ్ల్యూ. ఇక్కడ కామన్గా ఉండేది ఏంటి? టీకే. ఇక చూడండి మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు? స్ట్రాంగ్ అనేది ఏంటి అని. ఇక్కడ మనకు రెండిట్లో కామన్గా ఉండేది స్ట్రాంగ్ కదా, మనకు రెండిట్లో ఉండేది స్ట్రాంగ్ కాబట్టి ఆన్సర్ ఏంటి? టీకే. ఇక చూడండి యూ స్టాండ్స్ ఫర్ డివిజన్, డి స్టాండ్స్ ఫర్
ఇంటూ బి స్టాండ్స్ ఫర్ ప్లస్, టీ స్టాండ్స్ ఫర్ మైనస్. ఇక చూద్దాం 13 మనకు టీ అంటే ఏంటి ఇక్కడ మైనస్ 26, యు అంటే డివిజన్ 13, డి అంటే ఏంటి ఇంటూ 24, బి అంటే మనకు ప్లస్ 7. ఇక చూడండి ఇది 13 2s are 2 into 24 40, 8 plus 7 minus 36 minus 13. ఇక చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 20, 20 minus 48 ఎంత minus 28. సెలెక్ట్ ది ఆప్షన్. ఇక చూడండి మనకు ఇక్కడ చూద్దాం సెలెక్ట్ ది కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ మనకు బ్లాంక్స్ అనేది ఏమనేది ఫిల్ అవుతుందని చూడాలి. ఇప్పుడు దీన్ని 5గా డివైడ్ చేసుకుందాం. ఇక చూడండి సి దగ్గర అంటే 5 అంటే ఏ డాష్ సి, నెక్స్ట్ ఏబి డాష్ బి డాష్. ఓకేనా, నెక్స్ట్ ఏమొస్తుంది ఏ డాష్ బి వస్తుంది. ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ బి ఉంది కదా, బి ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ యాక్చువల్గా వీటి కింద ఏ వస్తుంది, ఇది వచ్చి బి, ఇక్కడ వచ్చి సి. చూసారు కదా ఏబిసి. తర్వాత ఏమొస్తుంది మనకు ఇక్కడ బి. ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకు ఇక్కడ డాష్లో బి తర్వాత ఏ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ సి తర్వాత బి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో 4th ఆప్షన్ ఉంది చూడండి. వాట్ will come in the place of the question mark in the given equation if plus and minus interchanged and into division interchanged. అంటే ఇవి రెండు మారిన తర్వాత మనకు ఈక్వేషన్ యొక్క ఆన్సర్ ఏంటి. ఇక చూడండి మనకు 162 ఇక డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అన్నారు కదా, మల్టిప్లికేషన్ కాస్త డివిజన్ అన్నారు. ఇక చూడండి మైనస్ ప్లస్గా మారుతుందంట. 452 ప్లస్ వచ్చి మనకి ఇక్కడ మైనస్గా మారుతుంది. 7 into 9. ఇప్పుడు చూడండి 9 1s are 9. ఇక్కడ 9 పోతే 16లో 9 పోతే ఎంత ఇక్కడ 7, 9 8s are 72 ప్లస్ 452 చూడండి 54 63. ఇవి రెండు యాడ్ చేసి ఇది మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 407. ఇక చూడండి గివెన్ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని. ఇక చూడండి ఇప్పుడు ఇది ఉంది, ఇలా స్టార్ మార్క్ ఉంది కదా, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. అంటే ఎంత 4 ఉన్నాయి. ఇప్పుడు రాసుకున్నాం 4 ట్రయాంగిల్స్. అలాంటివి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 ఉన్నాయి, అంటే 8 ట్రయాంగిల్స్ అయినాయి కదా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, బాగా చూడండి 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసారు అంటే ఇక్కడ లోపల కల్లా ఒకటి ఉంది కదా, 1 అండ్ అలానే ఇక్కడ ఇలా ఉంది కదా 2 అంటే 2. టోటల్గా మనకేంటి 14 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, సిరీస్ ఇచ్చారు. ఇక్కడ 04కి 4 డిఫరెన్స్, 4కి 10కి డిఫరెన్స్ ఎంత 6, 10కి 8కి 8 డిఫరెన్స్. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 4 6 8. నెక్స్ట్ 10 చూద్దాం, ఇక్కడ 10 తీసుకుందాం అంటే 18కి 10 ఎంత 28. ఇప్పుడు 28కి 12 యాడ్ చేస్తే ఎంత 40. ఇక్కడ 40 ఉంది కదా, కాబట్టి ఇది మనకు కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి వాట్ షుడ్ బి ది ఇన్ ది క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి ఎఫ్కి అదికి ఎంత ప్లస్ చేయాలి, +6 చేయాలి.
అలానే క్వశ్చన్ మార్క్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఎల్కి ఎంత క్వశ్చన్ మార్క్, +6 చేస్తే ఆర్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఆర్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. If you like channel, please give high points. Thank you for watching.